నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎంపీ బైరెడ్డి శబరి వర్గీయులు అరాచకం సృష్టించారు. బీసీ జిల్లా అధ్యక్షుడు కురుమూర్తిపై దాడి చేశారు. పట్టపగలు నడి రోడ్డుపై అంతా చూస్తుండగా కురుమూర్తిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఎంపీ వర్గీయులు. డబ్బుల పంచాయతీలో కురుమూర్తిపై దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. పట్టపగలు నడి రోడ్డుపై ఒక వ్యక్తిని కొట్టుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. బైరెడ్డి శబరి వర్గీయులు వీరంతా కూడా. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, రౌడీయిజం రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. పట్టపగలు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారో చూస్తున్నాం. ఏం జరిగింది అసలు? ఏమన్నా కేసు పెట్టారా? ఎలాంటి వివరాలు ఉన్నాయి లోకేష్ మీ దగ్గర? నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకుల రౌడీ రాజ్యం వెళ్తుందని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి ఈ యొక్క దాడులు దౌర్జన్యాలు అనేది సర్వసాధారణంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకున్నట్లయితే నందికొట్కూరు పట్టణంలో బీసీ సంఘ జిల్లా అధ్యక్షుడైన కురుమూర్తిని అతి దారుణంగా దాడి చేసిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఏదైతే కురుమూర్తికి ఈ యొక్క బైరెడ్డి శబరి వర్గీయుల మధ్య కొద్ది రోజుల పాటు నుండి ఈ యొక్క వాగ్వివాదం అనేది కొనసాగుతుంది. డబ్బుల పంచాయతీ అనేది నేపథ్యంలో ఈ రోజు ఆ యొక్క కురుమూర్తిపై నందికొట్కూరు పట్టణంలో అందరూ చూస్తుండగానే అతనిపై పిడిగుడ్డులు గుర్తు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. అంటే గూండాలు ఏ విధంగా వ్యవహరిస్తారనేది ఈ యొక్క టీడీపీ నాయకులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పట్టపగులు ఒక వ్యక్తిని అమానుషంగా అది ఏ సంబంధితో ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా దాడికి పాల్పడడం, అతన్ని విచక్షణ రహితంగా కొట్టడం అనేది చాలా దారుణమైన సంఘటన అని నందికొట్కూరు పట్టణవాసులంతా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. అయితే వారంతా బైరెడ్డి శబరి వర్గీయులు కావడం చేత ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క జరుగుతున్న దాడిని గాని జరుగుతున్న ఘోరాన్ని గాని ఆపే ప్రయత్నం అయితే చేయలేదు. ఆ తరుణంలో పోలీసులు వారిని అదుపులో తీసుకొని విచారణ అనేది కొనసాగిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఆ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసే వారి మీద కఠినంగా శిక్షించే పరిస్థితి అయితే కనపడతలేదు. ఎందుకంటే వీరంతా టీడీపీ నాయకులకు సంబంధించిన వారు. ఈ యొక్క ప్రభుత్వం తమదే కాబట్టి ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతోనే ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏదైతే డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు పట్టపగుల్లో ఒక బీసీ నాయకుడిని ఇంత దారుణంగా దాడి చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా పోలీసులు ఏమి కేసు నమోదు చేయలేదు. కేవలం వారిని పంచాయతీ చేసి వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.